ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. సో వీళ్ళ గురించి చెప్పాలి అంటే నాన్నకు ప్రేమతో షోకి చాలా మంది గెస్టులను పిలిచారు మీరు, అన్ని రంగాలకు సంబంధించి. బట్ మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని పిలవలేదని చెప్పేసి ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు. బట్ అనుకోకుండా నాకు ఒక ఫంక్షన్లో కనపడగానే ఈయనైతే బాగుంటుంది కదా, ఈయనకన్నా కూడా వాళ్ళ పిల్లలైతే ఇంకా బాగుంటుంది కదా నాన్నకు ప్రేమతో షోకి అనుకొని చెప్పగానే ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ చేసేద్దాం, దీపావళికి స్పెషల్గా నాన్నకు ప్రేమతో షోలో మా పిల్లల్ని ఇప్పటివరకు ఎప్పుడు కూడా స్క్రీన్ ముందుకు తీసుకురాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీకోసం నాన్నకు ప్రేమతో షోలో డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తామని ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మనందరికి ఎంతో ఇష్టమైన సింగర్ సింహ గారు, విశాల్, సాయి తేజస్వి. ఇద్దరు కూడా చాలా చాలా అందంగా ఉన్నారు. సో మీ అమ్మగారి పోలిక, నాది మా నాన్న పోలిక, అక్కది మిక్స్డ్. సో ఫర్ ద ఫస్ట్ టైం కదా మీరు ఒక మీడియా హౌస్ కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేయటం? ఫస్ట్ టైం. ఓకే. అండ్ దట్టు నాన్నతో, డైలీ ఇంట్లో కొట్లాడే నాన్నతో ఈ రోజు ఇలా కూర్చొని చాలా డిగ్నిఫైడ్ గా ఒక షో చేయాలి అని చెప్పేసి అనిపించిందా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు? అనిపించింది, కొంచెం భయం వేసింది. భయం వేసిందా సింహ కూతురికి? అలా అని కాదు, ఎప్పుడు కనపడలేదు కదా, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అంటే కాస్త. ఓకే. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్ రెండు ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. అండ్ హాబీస్ గా పాడుతూ ఉంటాను. ఓకే ఓకే. సో మీకు సింగింగ్ వచ్చేసింది? వచ్చు. సో సిఏ అంటే నాన్నగారి ఆస్తులన్నీ బాగా చూసుకోవచ్చు, వేరే వాళ్ళతో పని లేకుండా. సో నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్నతోనే వెళ్తూ ఉంటాను, ఎక్కువ నాన్నతోనే తిరుగుతూ ఉంటాను. నేను ఎక్కడైనా బయట పాటలు పాడడానికైనా లేదా షోస్ కైనా అప్పుడప్పుడు ఎక్కువసేపు నాన్నతోనే ఉంటా. ఓకే. అపార్ట్ ఫ్రమ్ కాలేజ్. ఓకే. సింగింగ్. సింగింగ్. సో ఇద్దరికి వచ్చింది. వావ్, గ్రేట్. అసలుకి నిజంగా సంగీతం, పాటలు పాడటం అందరికీ అంత ఈజీగా రాదు. ఎంతో టైం పెట్టాలి, శ్రద్ధ ఉండాలి, ఆ గమకాలు పలకాలి, వాయిస్ మోడ్యులేషన్ కానీ, లేకపోతే ఐస్ క్రీమ్లు తినకూడదు అంటారు, వేరే ఫుడ్స్ తినకూడదు అంటారు, అంటే కూల్గా ఉండే ఫుడ్స్ తినకూడదు, సాక్రిఫైస్ ఎక్కువ చేయాలి సింగింగ్ అంటుంటారు. అలాంటిది మీరు 18-19 ఏజ్కే సింగింగ్ అంటే కెరీర్ని ప్రాణంగా పెట్టని చెప్పను, బట్ దీంతో పాటు ఇది నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది చూసారా? కేవలం నాన్న చూసా లేకపోతే బయట సొసైటీలో ఉన్న చాలా మంది పెద్ద సింగర్స్ మనం అయితే బాగుంటుంది, గౌరవం ఎక్కువ అని వచ్చిందమ్మా మీకు? అంటే చిన్నప్పటి నుంచి నాన్న పాడిన పాటలన్నీ పెడుతూ ఉంటారు అనమాట టీవీలో. వింటూ వింటూ మిగతా ఓల్డ్ పాట, చిరంజీవి కానీ ఇళయరాజా గారి పాటలు కానీ ఓల్డ్ పాటలన్నీ పెడుతూ ఉంటారు. వింటూ ఉంటే నేను సంగీతం నేర్చుకున్నాను అనమాట చిన్నప్పుడు. సో దాంతోపాటు మూవీ పాటలు కూడా ఎందుకో పాడకూడదని చెప్పి ఇంట్లో పాడుతూ ఉండేదాన్ని. ఒకసారి నాన్న షోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో తీసుకెళ్తారు, ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్తాం. ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు ఇంట్లో పాడుతుంటా కదా, నాన్న విన్నట్టున్నారు, హిందీ కూడా పాడుతూ ఉంటా. నాన్న చిన్నగా ఉన్నప్పుడు స్టేజ్ మీద మా అమ్మాయి ఒక పాట పాడుతుంది అన్నారు. నేను అప్పుడు ఏం పాడాలి నాకు తెలియలేదు. సో నాన్న వచ్చాక ఇది హిందీ పాట ఒక పాడాలి అన్నారు. దట్ వాస్ మై ఫస్ట్ టైం. నేను ఒక పాట అంతం జనాల్లో అని. నాకు స్టేజ్ ఫియర్ అంత లేదు. ఎందుకు అంటే లైట్స్ పెడతారు కదా, సో జనాలు కనబడరు. సో దాని వల్ల ఇప్పుడైతే లైట్స్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టేజ్ ఫియర్ అంత లేదు. మా తమ్ముడు అయితే ఇప్పుడు రీసెంట్ గానే స్టార్ట్ చేశాడు పాడడం. రీసెంట్ గా ఫంక్షన్ లో నేను కూడా చూసి షాక్ అయ్యాను, సింహ కన్నా చాలా బాగా పాడుతున్నాడని. నేను కూడా కాంప్లిమెంట్ ఇచ్చే విషయం గుర్తుందా? ఇంట్లో పాడతాడు. నేను చదువుకున్నప్పుడు సడన్ గా చూడండి, విశాల్ నువ్వు పాడావా, నాన్న పాడారంటే నేనే పాడాను, అచ్చు నాన్నలాగా పాడుతున్నావు. సరే ఇప్పుడు మన ఇద్దరం సైడ్ తిరుగుతాం, ఎవరో ఒకరు పాడండి చూద్దాం, మేము ఇద్దరం కనుక్కుంటాం. ఒక సాంగ్ ఏదో ఒకటి పాడండి ఎవరో ఒకళ్ళు. రబ్బునే పన్నాది జోడి అన్నది నిన్నే చూసాక నా దిల్లే, రాఫర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి ఇచ్చేయి నీ మనసునివ్వాలే, గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం అనాలిలే, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. హే ఎవరు పాడారు? వినయ విజయ రామాలో పాట. ఓకే, నీ సాంగ్ కదా. ఓకే. కానీ నాన్న ప్రేమతో షోకి పిలిచి నన్ను సైలెంట్ కూర్చోబెట్టి మా పిల్లలతో మాట్లాడుతున్నామన్న ఫీలింగ్ వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. యాక్చువల్ గా సింహ అనే చనువు అంటే అందరితో నేను అంటే పేర్లు పెట్టి పిలిచిన కొంతమంది అనుకుంటారు, కానీ చాలా తక్కువ మందికి తెలుసు నేను ఇండస్ట్రీలో
మీడియాకి రాకముందు నుంచి ఉన్నానని. వీళ్ళందరూ లైక్ నాకు బిగ్ బ్రదర్స్ లాగా అప్పుల్లో. సో ఆల్మోస్ట్ మన ఇద్దరు ఫ్రెండ్షిప్ 20 years అనుకుంటా. 20 years. ఎస్, అప్పటి నుంచి చూస్తున్నాము మా డార్లింగ్ని. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత. మళ్ళీ మనం మీరు ఒక ప్లాట్ఫామ్లో ఆ పొజిషన్లో, వేరే వాళ్ళం మన ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇంకొక ప్లాట్ఫామ్లో ఒక మంచి పొజిషన్కి వచ్చి మళ్ళీ ఈక్వల్గా ఒక చోట ఒక ప్లేస్లో ఆడియన్స్కి కనిపించేటప్పుడు వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, మనకి ఆ పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. చాలా ఉన్నాయి మనకు మెమరీస్. ఒకటి మేము సైతం హుద్ అది రియల్లీ గ్రేట్ మెమరీ. అప్పుడప్పుడే నేను ఒక పెద్ద సినిమాలు పాడడం మొదలెట్టాను. సో చిరంజీవి గారు, వెంకటేష్ గారు మనంతా ఫండ్ రైజింగ్ కోసం చేసాం. ఇప్పుడు నన్ను అది నా ఫోటో మీద ఒక చిన్న ట్రోలింగ్ అవుతుంది, నేను అవుతుంటా, నాకు కూడా చాలా వస్తాయి. ఓకే, నిజంగా గ్రేట్. కానీ ఒకసారి డార్లింగ్ నిలబడు, చల్ నువ్వు కూడా నిలబడు. ఎవరు కొడుకు ఎవరు నాన్న అసలుకి? కాదు, ఇంత స్టైలిష్ గా రెడీ వచ్చావు, నిజంగా సెల్ఫిష్నెస్ కదా, నిజంగా చెప్పు. కాదు కాదు కాదు, రిచ్ గా రెడీ అయ్యాడంట. దాంతో చెప్పారు నాకు వచ్చేటప్పుడు, మా తమ్ముడు రిచ్ రెడీ అయ్యాడన్నా, డాడీ నన్ను నువ్వు డామినేట్ చేస్తున్నావు, నువ్వు ఇమీడియట్ గా నా పాత నేను వాడిన షర్ట్ వేసుకోమని. ఇది ఎవరు షర్ట్ చెప్పు, అద్దుకో. అట్లా కాదు, పాపం అడిగాడు, నేను ఇది బానే ఉంది అని అన్నాను అంతే. నేను చెప్పొచ్చు కదా ఇలాంటిది వేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. అంటే కలర్ మీరు కలర్ వేస్తారా? నేను 3 సార్లు అడిగాను. అడిగావా? అక్కేమో ఒకసారి చూసుకోరా అని చెప్పింది. నేను 3 సార్లు నాన్న బాగుందంటే చాలా బాగుంది, అది సంగతి వేసుకుని వచ్చి. సో ఇప్పుడు ఇది ఈయన అమెరికాలో కొన్న మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకొని వచ్చాడు, మనోడికి మాత్రం ఆయన పాత షర్ట్ ఇచ్చేసాడు. కానీ డార్లింగ్, కానీ 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 సో జనం చూస్తారు, అంతా చూస్తారు. ఇప్పుడు నీ బట్టలన్నీ వచ్చేస్తున్నాయి మనోడికి. నాన్న అంటే అప్పుడు ఎప్పుడో నుంచి ప్రోగ్రామ్ షర్ట్స్ అన్ని వేసుకుని వస్తున్నారు. ఇప్పుడు అవన్నీ స్టైలిష్ గా, ఓకే, ఓల్డ్ ఫ్యాషన్ లాగా, ఓకే, బాగున్నట్టు ఉంటాయి. అందుకే ఇలాంటివి వేసుకుని. ఓకే ఓకే. డాడీ యాక్చువల్గా చెప్పాలంటే ఫంక్షన్స్ లో ఇప్పుడు ప్రీ రిలీజ్ చేయమంటున్నారు, అప్పుడు ఆడియో ఫంక్షన్ హీరో కన్నా బాగా రెడీ చేస్తారు. హీరోస్ కాంప్లిమెంట్స్ ఇస్తారు, షైనింగ్ షైనింగ్ కాస్ట్యూమ్స్. ఫస్ట్ నుంచి ఇష్టం అది? ఇష్టం నాకు. చక్రి గారి దగ్గర నుంచి వచ్చింది. చక్రి గారు అంతా షైనింగ్ వేసేవారు. అవునవునవును. సో ఆయన అడుగు జాడల్లోనే. ఓకే ఓకే. నాన్నకి ప్రేమతో షో కాబట్టి నాన్నతో ఫస్ట్ టైం. నాన్న చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. ఇక్కడ ఎవ్వరూ రెడ్ కార్పెట్ వేయలే ఆయనకి, చాలా కష్టం. ఒక పాట పాడడం కోసం రికార్డింగ్ స్టూడియో వరకు వెళ్ళే వరకు కూడా నమ్మకం ఉండదు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చూస్తారు, సపోర్ట్ చూస్తారు, రిఫరెన్స్ కూడా చూస్తారు ఇక్కడ. సో బాలుగారు తమ్ముడో మనవడో అంటే ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య అంటే ఒకలాగా ఉంటుంది. అంటే అది అన్ని ఇండస్ట్రీలలో ఉంది, సింగింగ్లో కూడా ఎక్కువ ఉండేది. బట్ ఆయన కష్టం చూసినప్పుడు ఏమనిపించేది ఇనిషియల్గా మీకు? ఊహో నీకు బాగుండి ఉంటుంది నాన్న ఎదిగేటప్పుడు. అంటే మేము చిన్నప్పుడు ఏంటంటే పొద్దున మేము లేచేసరికి నాన్న పడుకొని ఉంటారు, మేము స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి నాన్న ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ పొద్దున అలానే జరిగేది. ఎప్పుడు 15 నాన్నకి హిట్ పాట వచ్చినప్పటి నుంచి అలా జరిగేది. సో అది మేము స్కూలింగ్ టైం కాబట్టి మాకు అంత టైం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, అది నాకు హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. సో చిన్నప్పుడు అంతా ఎక్కువ ప్రోగ్రామ్స్. ఓకే. సో అంటే నాన్నకి ఎలా అంటే ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళు ప్రోగ్రామ్స్కి వెళ్తే కాస్త ఎనర్జీగా ఉండేవాళ్ళు. ఏదైనా ఇంట్లో ఉంటే ఏదో నేనేం చేయలేదు అన్నట్టుగా ఉంటారు. కానీ మేము కాస్త నాన్నతో హ్యాపీగా, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇంట్లో ఫుల్ టైం స్పెండ్ చేసాం నాన్నతో. ఇంకా పాటలు నాన్న పాడుతూ ఇంట్లో ఫుల్ ఎంజాయ్మెంట్. ఏ ఏజ్ లో తెలిసింది మీకు నాన్న సింగర్, చాలా పెద్ద సింగర్? 2015 అంతే, 15. అప్పటి వరకు తెలియదు. పాడతారని తెలుసు, కానీ మేము కూడా ఓకే వింటాం, నాన్న పాటలన్నీ వింటాం, ఇంట్లో వింటాం అనమాట. కానీ దాని తర్వాత 15 తర్వాత నాన్నకి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ మీకు బ్లాక్ లేడీ అని అందరు వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అందరినీ కలవడము అలా అప్పుడు తెలిసింది బిగ్ సింగర్ అన్న. ఏ సాంగ్ అది? సినిమా చూపిస్తామా కదా, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. సో మీ ఇద్దరిలో ఆ సాంగ్ ఎక్కువ ఎవరు బాగా పాడతారు? దాంట్లో మేల్ ఫీమేల్ ఉంది. ఫీమేల్ అంటే కోరస్, మేల్. ఓకే,
ఒకసారి ఫిలింఫేర్ వచ్చిన ఆ సినిమా చూపిస్తాం మామ, ఒక్కసారి పడతారా? మామా నువ్వు గిట్ల గాబర గీబర తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే, నీకు నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే, సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత్త మామా, గల్ల బట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లక్క గుంజుతాంది దీని సోకే, మామ దీని చూడబోతే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బొంగ మూతి చూస్తే నాకు బొంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే, సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత్త మామా, మామ సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సీను సీనుకి నీతో సిటీ కొట్టిత్త మామా. వావ్. ఇంట్లో వైఫ్ కూడా పాడతారా? లేదు లేదు, ఆవిడ జస్ట్ లిజనర్, బెస్ట్ లిజనర్ అనమాట. ఇక్కడ ఎవరు తప్పు పాడుతున్నారు ఓకే చెప్తూ ఉంటుంది. ఓకే ఓకే, సో మీరు హ్యాపీగా పాడుతుంటే తను ఎంజాయ్ చేస్తుంటారు అంతే. ఇక్కడ తప్పు పాడారు, ఇక్కడ తప్పు పాడారు, స్పైగా చూస్తూ ఉంటారు, ఇలా నుంచోవాలి, ఇలా నుంచోవాలి, ఓకే అదే ఉంటుంది ఎక్కువగా. అమ్మ కాస్త ఎప్రిషియేట్ చెయ్యమ్మా అంటే ఇలాంటివన్నీ చేయండి, నువ్వు తప్పు పాడుతున్నావు అది చెప్తున్నా కరెక్ట్ చేసుకో అంతే. అంతే తప్పిస్తే అమ్మ బాగా పాడైనా లేదా అంటే నేను అవన్నీ చెప్పను, ఉన్న తప్పు చెప్తున్నా కరెక్ట్ చేసుకో. ఓకే, మీ ముగ్గురులో ఎవరు తప్పులు ఎక్కువ పడేవాళ్ళు? తప్పులు అక్క నువ్వే చెప్పు. నీ చెప్పాలా? ఎవరిది వాళ్ళు కొన్ని పాటలు కొన్ని తప్పు పాడతారు, కొన్ని పాటలు బాగా పాడతారు, డిపెండ్స్.